హాయ్ ఈరోజు మీకు మా రోజ్ పౌడర్ని ఎలా తయారు చేస్తానో బిహైండ్ ద సీన్స్ చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఫ్రెష్ రోజ్ ఫ్లవర్స్ని మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ నేను 2 లార్జ్ కవర్స్లో తీసుకొచ్చాను. ఒక్కొక్కటి 5 to 6 కిలోస్ వరకు ఉంటుంది. వీటన్నిటిని మంచి రోజ్ ఫ్లవర్స్ని సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకొస్తాము. వీటిని చాలా జాగ్రత్తగా తెరిచి పూలని బయటికి తీసి మెల్లగా రేకులను వేరు చేస్తాము. ఎందుకంటే ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేయాలి కదా. ఈ రేకులను తీసిన తర్వాత ప్రాసెస్ చాలా కామింగ్గా ఉంటుంది, బట్ చాలా టైం టేకింగ్గా ఉంటుంది. అన్ని రేకులను వేరు చేసిన తర్వాత వాటిని టెర్రస్ మీద పరిచి చాలా న్యాచురల్గా షేడ్లో మాత్రమే 3 to 7 days వరకు ఎండబెట్టాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద సన్ అనమాట. ఇంకా గులాబీ రేకులు ఎందుకు అంత స్పెషల్ అంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ బాగా ఉంటాయి. ఇవి మన స్కిన్ని స్మూతన్ చేసి రెడ్నెస్ తగ్గిస్తాయి అండ్ అలాగే న్యాచురల్ గ్లో ఇవ్వడంలో చాలా హెల్ప్ అవుతాయి. అందుకే మన ఆయిల్ గ్లో ప్యాక్, బాత్ పౌడర్, రోజ్ గ్లో ప్యాక్ ఎవ్రీ ప్రొడక్ట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది రోజ్ పౌడర్ మాత్రమే కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ ఎఫెక్టివ్గా కాదు, లగ్జీరియస్గా ఫీల్ కూడా ఇస్తుంది. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.